కదా ఈ రోజు అయితే ఎవ్వడు మర్చిపోడు నైట్ మొత్తం నీకే గుర్తు చేస్తున్నాడు అమ్మ తోడు అంటున్నా మీరు నన్ను ఇచ్చి పెట్టి తింటారని గాయ్స్ ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఫైనల్ రౌండ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ క్రేజియస్ట్ ఛాలెంజ్ న్యూ వీడియో. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే మనమైతే ఈ రోజు అయితే పానీపూరి ఛాలెంజ్ మన టీంకి అయితే పెట్టబోతున్నాం. ఎవడైతే ఎక్కువ పానీపూరీలు తిని గెలుస్తాడో వాడు బిల్ కట్టకూడదు. ఎవడైతే తక్కువ బిల్ అంటే తక్కువ తిని తక్కువ చేస్తాడో వానితోనే ఈరోజు జేబుని ఖాళీ చేయబోతున్నాం. వాడే బిల్ కట్టాలి. ఎవడెవడు సిద్ధం ఏం పారి ఎన్ని తింటావు? నేనా గట్టిగా చెప్పు. 500 ఈయన తెలిసిపోయింది. 500 నువ్వు సిద్ధం పా. ఎన్నైనా తిందాం. ఎన్నేనా చూసుకుందామా? మరి చూసుకుందాం. సరే ఈ ఛాలెంజ్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. లెట్స్ గో ఎంజాయ్ ద మూమెంట్. పద ఇప్పుడైతే మనమైతే ఇంకొకటి దాంట్లో మసాలా అయితే యాడ్ చేసినాం. ఏంటంటే 10 గచ్చులాగా అయితే కొంచెం మసాలా అండ్ కారం అయితే గచ్చులు మాత్రం అనొద్దు. ఎన్ని తింటావు? అది ప్యాకెట్ ప్యాకెటా అన్నా? నీకు తెలుసు కదా టాస్క్. 10 గచ్చులకి కొంచెం కారం పెరుగుతుండాలి, మసాలా పెరుగుతుండాలి. ఛాలెంజ్ అయితే నడవబోతుంది. ఇప్పుడు ఫస్ట్ గచ్చుపు అయితే వచ్చింది. ఇక్కడ రాను, దగ్గర రారు, అందరు దగ్గర రారు, అందరు ఫ్రేమ్ లో క్యాప్చర్ చేయి. ఇది ఎన్నదన్నా? ఇది మూడోది. ఓకే డన్. ఈ 2 ప్యాకెట్లు అయిపోలేదు చూడు. అయిపోతుంది. ఆ ప్యాకెట్ మనదే. 2 ప్యాకెట్లు అయిపోలేదు. ఎవరు తొందర ఏది తింటారో స్పీడ్ తినాలి. దన్నా పెరుగు ఇంకా 5 వస్తాయి. ఒకటి తిన్నవాడా నేను? ఏమి ఒకటి కింద పడ్డది. ఇదేమో కంచంలో కప్పెలో ఉంది. ఏముంది ఇది మొత్తం కలిగిపోయింది. అయిపోయిందా? ఆడ అయిపోయిందంట. సరే మన రౌండ్ 2 లో గెలుచుకో. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ అలా పెరిగేసుకొని తింటా చేసుకొని తింటా అంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే అరే జోలో చిప్కే భయపడాలి, దీనికి ఎలా భయపడతావు రా? మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పా. జోలో చిప్కే భయపడలే, ఈ మిర్చికి ఏం భయపడతావు రా? మిర్చికి భయపడే దాంట్లో మళ్ళీ పెరిగేసుకొని నువ్వా కింద పెరిగేసుకుంటేనే. ఇప్పుడు నువ్వు అన్ని బాలరాజు బాలరాజు అన్ని కప్పులలో దింపియాలి. అన్ని దాంట్లో వేసి నువ్వు ఏం చేయాలంటే లైట్ గా ఇట్లా మిర్చి వేసుకుంటారా అన్ని దాంట్లో. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ 2 అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్ లోనేమో 5 తిన్నాం. సెకండ్ రౌండ్ లో 5 విత్ మసాలా ఎక్స్ట్రా. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో అయితే కొంచెం గప్చుప్లు పెరగబోతున్నాయి అండ్ ఇంకొకటి మసాలా కూడా పెరగబోతుంది, కారం పెరగబోతుంది. ఫస్ట్ రౌండ్ లో నేనే గెలిచిన, సెకండ్ రౌండ్ లో కూడా నేనే గెలిచిన. నువ్వు అలా మీరు చూస్తారు. సరే లాస్ట్ రౌండ్
మీరే కామెంట్ లో చెప్పండి ఎవరు గెలిచిండో ఎవరు ఓడిపోయిండో. చలో గాయ్స్ ఇప్పుడైతే అందరికన్నా నిజాయితీగా తిన్నానంటే ఈడే పెరిగేసుకొని పెరిగేసుకొని పులుపు తినానంట. ఇది థర్డ్ రౌండ్. ఈ గచ్చు అయితే చాలా కారంగా ఉంది. ఇక్కడ చేతి పెట్టకు అట్లా ఉండదు. అరే కొంచెం వేద్దాం రా బాబు. చెప్పు నీ రియాక్షన్ ఎటుంటది? కారం ఈ కారం ఉంది. ఈ రౌండ్ అయితే గెలిచి మళ్ళా 10 ఖచ్చితంగా తింటాం. ఆ 10 తిన్నాక తింటావుగా 10 పక్క పక్క. అయితే థర్డ్ రౌండ్. మిర్చి ఎక్కువ ఉంది. 2 గో తినాలి. ఏంది చిన్నది తింటారు తినాలి. పడేస్తావు. ఏం పిల్లికెత్తి నడిగెత్తావు ఒకటే? పిల్లికెత్తి నడిగెత్తావు. దాంట్లో కారం తక్కువ పడ్డది, అందుకే తొందర తింటు. కారం తక్కువ పడ్డది. అక్కడైతే మంట మండిపోతుంది. ఎట్లుంది? ఎట్లుంది నీకు? అందుకే చెప్పినప్పుడు వినాలి. రియాక్షన్ అయితే చాలా క్రేజీ అంటే క్రేజీగా ఉంది. చెప్పు ఒక మాట చెప్పు. ఇక్కడ క్రేజ్ ఉంది గాయ్స్, తినలేకపోతున్నా నేనైతే. మిర్చి ఎక్కువ ఉంది గాయ్స్. నేను సైదులు అయితే గెలిచిన విన్నా. ఫైనల్ రౌండ్ మాత్రం పిల్లికెత్తి నడిగెత్తుండ్రు గాయస్. కుక్కలనే జరిగినాయో నాకైతే. ఇప్పుడైతే అవును నీకు ఎట్లుంది కారం తిన్నా అనుకో? చెప్పు కారం అవుతుంది. మండుతున్నట్టుంది. నువ్వు 10 తీసుకున్నావు. అది కాకుండా 100 వేపిద్దాం. 10 తింటారా? చెప్పు తింటారా? 10 తిన్నాక తక్కువనా? ఓడిపోయినావా? అంటున్నా మీరు నన్ను ఇచ్చి పెట్టి తింటారని. దెంగేయ్ ఏంది? ఈ రోజు కూర్చోవాలిడు 10 ఒకటేసారి. 10 తినాలి. 10 తింటావా? నంబర్ లేకుండా జూలోజీ కింద ఇది చిన్నది. కానీ వీడు నిజంగా చెప్తున్నా ప్రతి వీడియోలో దొంగ ఏదైనా ఛాలెంజ్ పెట్టినామంటే ఫస్ట్ దొంగతనంగా చేసి అనుకుంటున్నా. చెప్పు నువ్వు. థర్డ్ రౌండ్ కాబట్టి ట్రిపుల్ స్పైసీ చేస్తున్నాయి. వాని రియాక్షన్, వాని ఎమోషన్, వాని లూజ్ మోషన్ అన్ని రాబోతుంది. ట్రిపుల్ స్పైసీ ఇక్కడ చూపించండి ఫస్ట్ పౌడర్ పక్కకి జరిగిపోతున్నా. ఇప్పుడు ఉంది ఈ రౌండ్ కి అస్సలైన వీడు కొత్తగా వచ్చిండు. వీనికి లాస్ట్ రౌండ్ వీళ్ళని అయితే తీసుకుంటున్నాము. స్వాగతం సుస్వాగతం. ఇదేంటైతే అరే నీ అబ్బా ఇప్పుడు ఈయనకి ఫస్ట్ ఒకటి తిరిగి తినిపించిన తర్వాత మా ఛాలెంజ్ లో వీడిని యాడ్ చేసుకున్నాం. ఒకటి తినాలాడు. ఒకటి తిన్న తర్వాత యాక్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వాడు మా దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతాడు. ఇప్పుడైతే తయారైతుంది. ఇక్కడ చూడొచ్చు. నొప్పి అంటే ఛాలెంజ్ అన్నప్పుడు అన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. రియాలిటీ ఉండాలి. అయితే ఫైనల్ రౌండ్ కూడా స్పీడ్ తోనే అదా పైనుంచి కారం జల్లానా వాళ్ళకి. ఇదైతే ఫైనల్ రౌండ్. ఇక్కడ చూడొచ్చు. అన్న ఇక్కడికి నా స్వస్తిక్ మిర్చి 4 ప్లేట్లు కొంచెం ఇక్కడ దగ్గర పెట్టాను. ఇక్కడ చూపి గాయ్స్, ఇక్కడ చూడొచ్చు. ఇదైతే ఫైనల్ రౌండ్.
దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. దీంట్లోనే రాబోతుంది ఎవరెవరి రియాక్షన్ ఎట్లా ఉంది ఏం కథ అనేసి. ఇంతసేపు మొత్తం కథలు పడరు కదా, ఎవడైతే ఓడిపోతాడో వాడే బిల్లు కట్టాలి. ఇదైతే నిజం. ఇక్కడ చూపి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కొత్త మెంబర్ కూడా యాడ్ అయ్యాడు. 3, 2, 1 గో. తింటుంటే ఎట్లా బత్తాయి పడదంట అప్పుడే. అయితే ఇంకా 4 ఉన్నాయి. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది నీకు తింటుంటే? అవైతే ఇంకా 4 ఉన్నాయి. బగ్బాగ్ అంటుందా? అంటుందంట మీకు ఇదేదో ఇంకా డైలాగ్లు వస్తుందా లేకుంటే ఎట్లా మీరు క్యారమ్ అంటే ఏంటి వీళ్ళంతా దగ్గుతున్నారు. ఇంకా లాస్ట్ 2 అవి. ఇంకా కొంచెం కారం మీరు దాంట్లో. సో వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు ఇప్పుడు. వీళ్ళంతా ఓవర్ యాక్షన్. సరే ఓవర్ యాక్షన్ కదా, ఇది ఒకటి నేను నాకు వద్దులే. సైకిల్ గెలిచాడు ఫస్ట్ లాస్ట్ రౌండ్ అయితే. ఇట్లా సుబెట్టు ఎట్లా అనిపిస్తుంది తిన్నందుకు నీకు? సిన్సియర్ తింటున్నట్టే ఈడే గ్యాస్ గో. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ లో పెరుగు కలుపుకొని తిన్నాడు. తినడానికి పుట్టినవరా? ఏం తిను. ఇప్పుడైతే వయాజ్ భాయ్ ఓడిపోయాడు గాయ్. నీళ్ళు తాగుతాయి. ఒక్కొక్కరు మాత్రం చెవుంటలు కారుతున్నాయి. ఇంటికి చెవుంటలు. ఏ కడుకుంటున్నారు అప్పుడే. ఇంకొక రౌండ్ ఉంది. చేద్దామా? ఒక్కొక్కరికి మంట మండిపోతుంది. అలా పెరగాలి. డబ్బులు మంటలు వేస్తున్నారు ఆయన. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తలేదు, ఎట్లా ఎట్లా అవుతుంది. ఓడిపోతుంది. అక్కడ చూడు, బిన్నె మొత్తం సగం బిన్నె కాదు అక్కడ సైకిల్ గెలిచాడు గాయస్. ఎట్లా అనిపిస్తుంది గెలిచినందుకు? తిన్నందుక గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. లోపల నుంచి కొంచెం తిన్నందుకు గో ఇఫాన్ మాత్రం దీంట్లో అన్నిటికీ వయసు బిల్లు కడతాడు. బిల్లు కడతాడా? బిల్లు కట్టేసేనా? ఇంకపోతాడు అనుకోండి. పైసలు ఇంకపోతాడు అనుకుంటా. సాయిరామ్ అనాలి ఇప్పుడు. నేనైతే ఓడిపోయినా. ఆడు చూడు ఇదే మోకా అని ఆడు ఒకటొకటి తింటానే ఉండు. అన్న ఇంకా 10 రూపాయలు పానీపూరి. అమ్మో చూసినా ఎటుపోయి నన్ను మొత్తం నున్నగా ఏనికి వచ్చిర్రు. గాయస్ ఈ వీడియో అయితే దీంట్లో ఛాలెంజ్ లో అయితే నేను ఓడిపోయినా. ఎందుకంటే నేను జెన్యున్ గా ఆడినా. ఇదైతే దాంట్లో ఏమంటారు, చెప్పనా? అది మిరపకాయ ఎక్కువ వేసిన దాంట్లో మిరపుడి. బట్ ఇప్పుడైతే ఓవర్ కోసం కొడిపోయింది చెప్పనా? సాయిద్ కోసం ఇది ప్యాకెట్ నిండగా ఉండే, ఇది సగం అయిపోయింది. సగం ప్యాకెట్ వరకు వేసినాం. దీంట్లో సగం లోపల మొత్తం నేను తిన్నా. 25% రాజన్న తిన్నాడు. బగ్ ఇంకా 25% సైజులు తిన్నాడు. నువ్వు తిన్నావు 75%. ఎంత పర్సెంట్ ఉంది రాడా? చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. సరే గాయస్ నేనైతే ఓడిపోయినా. సరే ఐ విల్ యాక్సెప్ట్ ఛాలెంజ్. నేనైతే బిల్ కడుతున్నా. ఎట్లా మీరు పానీపూరి టేస్ట్ ఈ రోజు? మూత మూగిచ్చింది. నేను చెప్తున్నా కదా, ఈ రోజు అయితే ఎవ్వడు మర్చిపోడు. నైట్ మొత్తం నీకే గుర్తు చేస్తున్నాడు. అలా ఎంత బిల్? 550 అయింది మొత్తం. డిస్కౌంట్ 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. 500 ఇచ్చేస్తాం. సరే గాయస్ 500 అయితే బిల్ అయింది. ఏం చేస్తాం, నేను ఏమనుకో పెడదాం అంటే టోపీ వాళ్ళు నాకే పెట్టిరు టోపీ. సరే అన్న ఇది పట్టుకోండి.
ఓకే ఇచ్చాడు. చలో లెట్స్ గో. ఈ వీడియో అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. జెన్యున్గా ఎవరు ఆడారు, ఫేక్గా ఎవరు ఆడారు మీరైతే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఇంతవరకే. లెట్స్ గో, టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్, అల్లా హాఫీస్.